కొంతమంది హృదయాలు కఠినమైన హృదయాలు. ఎంత దేవుని వాక్యం ద్వారా వాళ్ళని హెచ్చరించినా ఆ వాక్యం వాళ్ళ హృదయంలో నిలబడదు. ఎందుకంటే వాళ్ళ హృదయము కఠినమైన హృదయము. నేనెందుకు వినాలండి ఆ వాక్యము, నేనెందుకు గ్రహించాలండి ఆ వాక్యము అన్నట్టు ఉంటారు. అటువంటి వారిలో దేవుని వాక్యం నిలబడదు. ఎవరు దేవుని వాక్యానుసారంగా జీవించగలుగుతారు అంటే మాంసపు గుండె, అంటే మెత్తనైన హృదయము. ఆ వాక్యము ప్రకారం వాళ్ళు ప్రయాణం చేయడం ప్రారంభిస్తారు. అలా ప్రయాణం చేసి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుడితో నడుస్తూ ప్రయాణం చేస్తూ ఒకనాటికి సియోనులో వాళ్ళు చేరతారు. సంఘం పట్ల దేవుని ఉద్దేశం అదే. ఏ సంఘం అయితే దేవునితో నడుస్తుందో, ఏ సంఘం అయితే వాక్య ప్రకారము జీవిస్తుందో, ఏ సంఘములైతే దేవుని వాక్యము విరివిరామంగా ప్రకటించబడుతుందో, ఏ సంఘం అయితే మహిమను ధరించుకొని పెండ్లి కుమార్తె సంఘము వలె మార్చబడుతుందో, ఆ సంఘము దేవుని యొక్క మహిమలో ప్రవేశించబోతుంది. ఆ సంఘము కుమార్తె సంఘముగా యేసు క్రీస్తు ప్రభువుని ఎదుర్కోబోతుంది మహిమలో.